పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో నేడు మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా వెంకట్రామిరెడ్డి ఉన్నారు. 2 వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేటితో గడువు ముగుస్తుండటంతో కోర్టులో సరెండర్ కాబోతున్నారు. మరోవైపు గురజాల సబ్ డివిజన్ లో 144 సెక్షన్ పోలీసు యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు వెల్దుర్తి PS క్రైమ్ నంబర్ 40/2025 ముద్దాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి XMLA మరియు పిన్నెల్లి వెంకటరెడ్డి రేపు మాచర్ల కోర్టులో సరెండర్ అవుతారని తెలుస్తా ఉన్నది. సో దీన్ని ఉద్దేశించి ఎల్ఎండో సిచ్యువేషన్ ని పరిగణలో తీసుకొని గురజాల సబ్ డివిజన్లో అంటే మాచర్ల మరియు గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 CRPC అంటే 163 క్లాజ్ 1 BNSS మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. కావున ఎవరు కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కానీ, ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ తీయకూడదని క్లియర్గా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. సో ఎవరైనా ఈ యొక్క ఉత్తర్వుల్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని కొంచెం గమనించి శాంతి భద్రతలకి భగ్నం లేకుండా పోలీసులకి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో అందరూ కూడా దీన్ని కొంచెం గమనించి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ని పీస్ని మెయింటైన్ చేసే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. పల్నాడు జిల్లా జంట హత్య కేసులో నేడు మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్నారు. ఈ జంట హత్య కేసులో A6, A7 గా పిన్నెల్లి సోదరులు ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు కోర్టులో లొంగిపోనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, అన్ని దారులు మూసిపోవడంతో ఈ రోజు పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోనున్నట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? శంకరి, పల్నాడు జిల్లా గొల్లపాడు జంట హత్యలకు సంబంధించి పిన్నెల్లి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు ఆ కేసులో A6, A7 గా నిందితులుగా ఉన్నారు. ఈరోజు మాచర్ల కోర్టులో కూడా పిన్నెల్లి సోదరులు ఇద్దరు లొంగిపోబోతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ తో పాటు పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో పెట్టారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు చెందిన జవిశెట్టి కోటేశ్వరరావు, జవిశెట్టి వెంకటేశ్వర ఇద్దరు సోదరులు. వారిద్దరూ గత ఏడాది మే 24వ తేదీన తెలంగాణ జిల్లాలోని ఒక బంధువులు శుభకార్యానికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై గుండ్లపాడు వెళ్తుండగా బోదలవీడు సమీపంలో ఒక కారుతో వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కింద పడిపోయిన సోదరులు ఇద్దరిపై కూడా బండరాళ్లతో మోది కొట్టి చంపి ఇద్దరిని హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ హత్యకు జంట హత్యలకు సంబంధించి మొత్తం 9 మంది నిందితులను కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసి 6గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించగా ఇటీవలే కొద్ది రోజుల క్రితం పిన్నెల్లి వెంకటరెడ్డి అనే మా సర్పంచ్ కూడా కోర్టులో లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు ఉన్నారు. అయితే వీరు తమకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు దాన్ని తిరస్కరించింది. తదనంతరం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కొద్ది రోజుల పాటు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఆ ముందస్తు బెయిల్ ను కూడా గత నెల నవంబర్ 28వ తేదీన బెయిల్ రద్దు చేస్తూ కూడా కోర్టులో పోలీసు ఎదుట లొంగిపోవాలంటూ కూడా పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి వాటికి 2 వారాలు గడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మాచర్ల కోర్టులో మరికొద్దిసేపట్లో లొంగిపోబోతున్నారు. అయితే పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయేందుకు కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, వైసీపీ నేతలు జనసమీకరణ చేయాలని ఒక ముందస్తు వ్యూహం పని నేపథ్యంలో గురజాల సబ్ డివిజన్ మొత్తం కూడా 144 సెక్షన్ తో పాటు
పోలీస్ 30 యాక్ట్ అమల్లో పెట్టారు. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కీలక నేతలు మొత్తం కూడా హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నర్సాపేట పల్నాడు జిల్లా కేంద్రం నర్సాపేటలో పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లోనే మాచర్ల 1వ అదనపు కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోబోతున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ.